మళ్ళా చెప్తాను నేను మళ్ళీ అట్లాగే ఆ మాట్లాడిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక అసాధ్యమైనటువంటి అంశం కూడా 13 లక్షల పైల్స్ని నేను చదివేనని చెప్పేసేది అది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం అనేది కూడా అది అవినాష్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎందుకంటే సునీతమ్మ మనం చూసాం ఏదైతే ఎన్నికలకు ముందు ఆమె చేసినటువంటి నానా యాగి ఆ అంశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పోకిల్డ్ బాబాయ్ అని చెప్పేసి అదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వారి సత్యమైనటువంటి భారతి గారి మీద అట్లాగే మా ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి మీద కూడా రుద్దటానికి చేసినటువంటి ప్రయత్నం ఎన్నికల లబ్ధి కోసం వాళ్ళు పాకులాడినటువంటి విధానం కూడా మనం చూసాం. అయితే తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది రాజు గారు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా సేమ్ అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వీళ్ళ యొక్క మంత్రులు కూడా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి విషయం ఉంది. ఇటువంటి పరిస్థితిలో 2 సంవత్సరాలుగా వీళ్ళు యొక్క విధానం ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ కేసును తేల్చడం లేదు, వీళ్ళు గత 7 సంవత్సరాలుగా చూస్తున్నాం. అసలు ఆ రోజు మద్దతు జరిగిన రోజు ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉండేది అనేది కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చివరి రోజులో ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు ఉన్నటువంటి అంశం. అప్పుడు మరి ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఖచ్చితంగా రైట్ చేయకుండా ఉంటారనేది అంటే అనవసరమైనటువంటి కేసులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు 2 సంవత్సరాల్లో అనేక రకాలుగా వేధింపులు గురి చేసి ఆగమేఘాల మీద అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళకి మద్దతు తెలిపినటువంటి సునీత గారు, పరోక్షంగా మద్దతు తెలిపినటువంటి షర్మిల గారు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకు నిలబడి పనిచేయలేదనేటువంటిది ఇది చాలా సంశయాత్మకంగా ఉన్నటువంటి అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అట్లాగే మనం చూసాం మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల మరొక స్థానానికి జరిగినటువంటి ఏదైతే ఉప ఎన్నికలు జరిగాయో ఆ సందర్భంగా కూడా ఈ హత్యోదంతాన్ని సునీత గారు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ దీన్ని పొద్దాక అక్కడ ఒకటే మాలిన మాట్లాడే అదేదో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి సంబంధం